హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆధారితంగా పనిచేసే ల్యాప్టాప్లు, మైక్రోసాఫ్ట్ 360 ఆధారంగా పనిచేసే సర్వీసులు ప్రభావితం అవుతున్నాయి. అంతేకాదు ఈ సర్వీసులను పొందుతున్న బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, వీడియో సంస్థలు, ఎయిర్లైన్స్ కూడా ప్రభావితం అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్వీసులు పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తే. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ల్యాప్టాప్లు పని చేయడం లేదని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో యూజర్లు ఫిర్యాదు కూడా చేశారు. సాంకేతిక సమస్య కారణాల వల్లనే మైక్రోసాఫ్ట్ సర్వీసులు నిలిచిపోయాయా? అవునైతే ఏ కామెంట్ చేయండి, కాదంటే బి కామెంట్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులు నిలిచిపోయాయి. దీని కారణంగా బ్యాంకుల నుండి విమాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, ఆకాశ్ ఎయిర్లైన్స్, స్పేస్ జెట్ తో సహా అనేక విమాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు, స్టాక్ ఏజెన్సీలు పనితీరుపై ప్రభావం పడింది. చాలా మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ ను చూస్తున్నారు. సర్వర్లో అంతరాయం ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు కంపెనీలు విమానాలు ఎగరలేకపోతున్నాయి. టికెట్ బుకింగ్ నుండి చెక్ ఇన్ వరకు సమస్యలు ఉన్నాయి. భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్లలో లోపం కారణంగా అమెరికా ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ ఎక్కువగా ప్రభావితం అయింది. ఢిల్లీ, ముంబై, బెర్లిన్, సిడ్నీ విమానాశ్రయాలలో పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది. సర్వర్ సమస్యల కారణంగా 131 విమానాలను రద్దు చేసినట్లు అమెరికా ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిచిపోయాయి. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ లోపం కారణంగా అమెరికన్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ప్రభావితం అయింది. ఇదిలా ఉండగా సర్వర్ లోపంపై మైక్రోసాఫ్ట్ నుంచి ప్రకటన వెలువడింది. నిరంతరం సేవలకు మెరుగుపరుస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సమస్యలను సరిదిద్దేందుకు అనేక బృందాలు పనిచేస్తున్నాయని, ఇందుకు గల కారణాలు తెలుసుకుంటామని తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో టెక్నికల్ ఎర్రర్ రావడంతో ఐటీ ఉద్యోగులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఆర్ మాటలు కూడా వినడం లేదు. అరే ఆగండి, కంప్యూటర్ వర్క్ చేయండి అంటే కూడా కంప్యూటర్ పని చేస్తలేరు అంటున్నారు ఉద్యోగులు. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళకు హాలిడే వాళ్ళే ప్రకటిస్తున్నట్టున్నారు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళకి ఎదురైనాయి అన్నమాట. ఐటీ సంస్థలు పనిచేసే వాళ్ళు నిరంతరం కృషి చేసి కష్టపడి తిండి తిప్పలు లేకుండా కష్టపడేవారు. ఇవాటికి వాళ్ళే హాలిడే ప్రకటించుకున్నారు. ఇవాళ ఫ్రైడే కావడంతో ఫ్రైడే, సాటర్డే, సండే వీళ్ళ వీకెండ్స్ కి ఎంజాయ్ చేయడానికి పబ్బులు వెళ్తున్నారు. ఏ మూవీ బాగుందని చూస్తున్నారు. అందరు కలిసికట్టుగా చూస్తే కనుక హైటెక్ సిటీ అంటే హైటెక్ భవనాలు గుర్తొచ్చేది. కానీ ఈ రోజు మాత్రం హైటెక్ సిటీ అంటే ఐటీ ఎంప్లాయ్ అందరు రోడ్ మీద నిలబడి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ పని చేయకపోవడం వల్లే ఈ కారణం అన్నమాట.